అరే, అసలు ఈ పిల్లాడు ఎవరు? దారి మొత్తం కనిపిస్తూనే ఉన్నాడు. అనవసరంగా ఈ దారిలో వచ్చినట్టున్నాను. ఇప్పుడు వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో అర్థం కావట్లేదు. వీడు అసలు మనిషేనా లేక దెయ్యమా? కరెక్ట్ టయానికి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. దేవుడా, ఎలా అయినా ఈసారి నన్ను కాపాడు దేవుడా. కార్తీక్ సిటీలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అబ్బా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయినట్టుంది. ఇంట్లో అందరూ కంగారు పడతారేమో. రే నాన్న, ఎక్కడున్నావు? ఇంట్లో అమ్మ నీ కోసం కంగారు పడుతుంది. త్వరగా ఇంటికి వచ్చే. అలాగే నాన్నగారు, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడకండి. సరే నాన్న. కార్తీక్ వెంటనే ఇంటికి బయలుదేరతాడు. అబ్బా, ఈ ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా సరే కంపెనీ మారిపోవాలి. అరే, పొద్దున్న బాగానే ఉంది కదా, ఇది ఎప్పుడు పెట్టారు? సర్లే, వేరే దారి నుంచి వెళ్దాం. కార్తీక్ ఇంటికి వెళ్ళడానికి కేవలం 2 మార్గాలే ఉన్నాయి. ఉన్న మరొక మార్గం చాలా ప్రమాదకరమైంది. కానీ ఇంకో దారి లేక తప్పలేదు. అరే దేవుడా, ఈ దారి చాలా ప్రమాదకరమైందని విన్నాను. నాకేం కాకుండా కాపాడు దేవుడా. రే, ఎవరి పిల్లాడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడు? రే తమ్ముడు, ఎవర్రా నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉండకూడదు. ఈ టైంలో చాలా ప్రమాదకరం. వెంటనే ఇంటికి వెళ్ళిపో. అమ్మ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకుని రమ్మంది, కానీ ఇక్కడ చూస్తే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. కొంచెం నన్ను సెంటర్లో దింపేస్తావా అన్నా? లిఫ్టా? వీడు వాళ్ళకుని చూస్తే కొంచెం తేడాగానే ఉంది. సర్లే, చిన్నపిల్లాడు కదా, దింపేద్దాం. సరే అక్కరా. సరే, థ్యాంక్స్ అన్నా. రేయ్, సెంటర్ వచ్చింది దగ్గర, కానీ వెనుక ఎవ్వరూ లేరు. ఇదేంటి? ఏడీడు? కార్తీక్కి భయం వేసి వెంటనే పారిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఆ పిల్లాడు లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తాడు. కానీ కార్తీక్ బండి ఆపడు. కానీ ఆ పిల్లాడు మళ్ళీ కనిపిస్తూనే ఉంటాడు. కార్తీక్ ఇంకా ఎటూ చూడకుండా 100 స్పీడ్లో ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నతో జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు. రే నాన్న, ఇప్పుడు వెళ్తే వెళ్ళవు, కానీ ఇంకెప్పుడు ఆ దారంట వెళ్ళకు. నీకు కనిపించింది పిల్లాడు కాదు, పిశాచం అని వాళ్ళ నాన్న చెప్తాడు. కార్తీక్ ఇంకెప్పుడు ఆ దారంటా వెళ్ళడు.